హలో స్టూడెంట్స్, ఎంసెట్ ప్రిపరేషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 2020లో జరిగిన ఆన్లైన్ ఎంసెట్ క్వశ్చన్ పేపర్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో భాగంగా ఈరోజు సెప్టెంబర్ 25, 2020 నాడు జరిగిన షిఫ్ట్ 1 పేపర్ను మీకు అందిస్తున్నాను. సో ఇది బాటనీ పేపర్. సో ఇక్కడ ముందుగా చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 1, ద అబవ్ ఫ్లోరల్ ఫార్ములా రిప్రజెంట్స్. సో పైన ఇవ్వబడిన పుష్ప సమీకరణము ఏ పుష్పానికి సంబంధించినది? సో ఇక్కడ చూసుకుంటే పుష్ప సమీకరణం చూసుకుంటే యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్, బైసెక్షువల్, K5 in the bracket, C5 in the bracket, A5 in the bracket. సో ఏ నుంచి సికి ఆరో మార్క్ ఉంది అంటే ఎపిపెటలస్ కండిషన్, గైనోసియం సుపీరియర్ ఓవరీ విత్ బైకార్పలరీ సింకార్పస్. సో ఈ క్యారెక్టర్స్ని చూసినప్పుడు మనకు ఎపిపెటలస్ కండిషన్ అంటే మకుట దళవ పరిస్థిత కేసరావళి అంటాం. సో మనకున్నటువంటి ఫ్యాబేసి, సొలనేసి, లిలియేసి కుటుంబాలలో మకుట దళవ పరిస్థిత కేసరావళి ఉన్నది ఒక సొలనేసిలో మాత్రమే కనిపిస్తుంది. సో సొలనేసి అనేది సరైన ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్? క్రింది వానిలో సరికాని జతను గుర్తించుము. పెట్రో మొక్క, జెట్రోపా సరైన ప్లాంట్. బయో ఫర్టిలైజర్ అజొల్లా అంటే అజొల్లా జీవ ఎరువుగా ఉపయోగపడుతుంది. బయోడీజిల్ క్లోరెల్లా ఇది సరైన జత కాదు, ఎందుకంటే క్లోరెల్లా అనేది ఇట్ ఈజ్ ఎ ఫుడ్ సప్లిమెంట్ ఫర్ స్పేస్ ట్రావెలర్స్. సో స్పేస్ ట్రావెలర్స్కి ఇది ఫుడ్ సప్లిమెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఇది బయోడీజిల్గా పనిచేయదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది సరైనది కాదు కాబట్టి కరెక్ట్ ఆప్షన్ అంతే అవుతుంది. రావుల్ఫియా సర్పంటైన ఔషధ మొక్క. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, డ్రై ఇండెహిసెంట్ ఫ్రూట్స్ ఆఫ్ రైస్ ఈజ్. వరిలో ఉన్న శుష్క అవిదారక ఫలము. వరిలో ఉన్న శుష్క అవిదారక ఫలము. సో రైస్ ప్యాడీలో ఉండేది క్యారియాప్సిస్. సో కవచ బీజము అంటాం. సో పెంకు గల ఫలము నట్. సో నట్ అనేది క్యాష్యూ నట్లో ఉంటుంది. ఇట్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ మల్టీకార్పలరీ సింకార్పస్ ఇనులాక్యులర్ ఓవరీ నుంచి డెవలప్ అవుతుంది. సిప్సెలా అనేది ట్రైడాక్స్లో చూస్తాం మనం. సో ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై పెర్సిస్టెంట్ కేలిక్స్. సో రక్షక పత్రావళి, దీర్ఘకాలిక రక్షక పత్రావళి ట్రైడాక్స్ మొక్కలో ఉంటుంది, అది సిప్సెలా అంటాం. కవచ బీజము ఇప్పుడు ప్రస్తుతం సరైన ఆప్షన్. ద్వివిధారక ఫలము లెగ్యూమ్. సో ఫ్యాబేసి ఫ్యామిలీస్లో కనిపిస్తుంది. సో ఫ్రూట్ డెహిస్ డార్సి వెంట్రల్లీ అంటే ఫలము పృష్ఠోదర భాగాలుగా విడిపోతే దానిని లెగ్యూమ్ ద్వివిధారక ఫలము అంటాం. ప్రస్తుతం ఇక్కడ సరైన ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, యూగ్లినాయిడ్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై. యూగ్లినాయిడ్ల యొక్క లక్షణాలు. సో యూగ్లినాయిడ్ల యొక్క లక్షణాలు చూసినప్పుడు మనకు కశాభయుతము, అదేవిధంగా చుట్టూ పెల్లికిల్ పొర ఉంటుంది, అదేవిధంగా కంటి చుక్క ఉంటుంది. కాబట్టి కంటి చుక్క అనేది ఉంది కాబట్టి ఇక్కడ సరైన ఆప్షన్ చాలా సులభంగా గుర్తించవచ్చు. ఈజీ క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, మ్యాచ్ ద ఫాలోయింగ్ బుక్స్ విత్ దేర్ ఆథర్స్. సో కాలం 1, కాలం 2. కాలం 1లో ఆథర్స్, కాలం 2లో వాళ్ళు రాసినటువంటి బుక్స్ ఉన్నాయి, వాటిని మ్యాచింగ్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇది హచిన్సన్ రాసినటువంటి పుస్తకం. లిన్నయస్ స్పీసీస్ ప్లాంటారం. సో ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు మనము. లిన్నయస్ స్పీసీస్ ప్లాంటారం అంటే 2, 1 ఉంటుంది. అదేవిధంగా బెంథామ్ అండ్ హుకర్ జెనిరా ప్లాంటారం 3, 4. సో 2, 1, 3, 4, 1, 3 ఉండాలి. థియోఫ్రాస్టస్ హిస్టోరియా ప్లాంటారం. సో ఈ ఆప్షన్స్ ఉన్నది కరెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, లాక్ అండ్ కీ హైపోథిసిస్ ఆఫ్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎంజైమ్ వాజ్ గివన్ బై.
ఎంజైమ్ చర్యా విధానాన్ని గూర్చి తాళం కప్ప తాళం చెవి పరికల్పనను ప్రతిపాదించినది. తాళం కప్ప తాళం చెవి ప్రతిపాదించినది ఎమిలీ ఫిషర్. లాక్ అండ్ కీ హైపోథిసిస్ ప్రపోజ్డ్ బై ఎమిలీ ఫిషర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 7. బ్యాక్టీరియల్ DNA ఆర్ యూజ్డ్ యాజ్ బయోసెన్సార్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? క్రింది వానిలో దేనికి బ్యాక్టీరియల్ DNAను బయోసెన్సార్గా ఉపయోగిస్తారు? సో బ్యాక్టీరియల్ DNAను దేనికోసం బయోసెన్సార్గా ఉపయోగిస్తారు అంటే బయోమైనింగ్లో సెన్సార్గా యూజ్ చేస్తాం. ఇక మనకు బయోమైనింగ్ అంటే మైక్రోబ్స్ ఆర్ యూజ్డ్ నవ్ ఇన్ ఎక్స్ట్రాక్టింగ్ వాల్యుయబుల్ మెటల్స్ లైక్ యురేనియం ఫ్రమ్ రాక్స్. సో ఈజ్ కాల్డ్ యాజ్ బయోమైనింగ్. సో యురేనియం అదేవిధంగా రాక్స్ నుంచి యురేనియం లాంటి భార లోహాలను వేరు చేయడానికి ఇక్కడ బయోమైనింగ్ అనే ప్రాసెస్ను యూజ్ చేస్తారు. అంటే ఈ ప్రాసెస్లోనే మైక్రోబ్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈజ్ ద ఐ ఆఫ్ పొటాటో? బంగాళదుంపలో కన్ను అనున్నది. సో ఐ అనేది ఇట్ ఈజ్ ఏ యాక్సిలరీ బర్డ్. సో కన్ను అనేది ఒక గ్రీవపు మొగ్గ. క్వశ్చన్ నెంబర్ 9. అసర్షన్ అండ్ రీజన్. అసర్షన్ ఏ, వాటర్ హైసింత్ ఈజ్ సోర్స్ ఆఫ్ ద వాటర్ బాడీస్. రీజన్, ఆఫ్సెట్ ఈజ్ ద ఏసెక్షువల్ రిప్రొడ్యూసర్ యూనిట్. గుర్రపు డెక్క నీటి వనరులకు కారణము. ఆర్ అనేది ఆఫ్సెట్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ప్రమాణాలు. సో గుర్రపు డెక్క నీటి వనరులకు కారణం కాదు, నీటి వనరులే గుర్రపు డెక్కకు కారణం. కాబట్టి ఏ అనేది సరైనది కాదు. వాటర్ హైసింత్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ద వాటర్ బాడీస్ అని ఉంది, అది కాదు. వాటర్ బాడీసే వాటర్ హైసింత్కు సోర్సు. కాబట్టి ఏ అనేది తప్పు. ఆర్ ఆఫ్సెట్స్ అలైంగిక ప్రత్యుత్పత్తి ప్రమాణాలు. సో ఆర్ అనేది కరెక్ట్. సో ఏ అనేది రాంగ్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ క్యారెక్టరైజ్ ఏ లీఫ్ అకార్డింగ్ టు క్రాంజ్ అనాటమీ? క్రాంజ్ అంతర నిర్మాణం ప్రకారము క్రింది వానిలో ఏ లక్షణం పత్రాలను సూచించదు? సో క్రాంజ్ అంతర నిర్మాణం ప్రకారం. సో ఇక్కడ చూసుకుంటే పెద్ద హరిత రేణువులు గల పుంజపు తొడుగు కణాలు ఇక్కడ సూచించదు అని అడిగినాడు. సో పుంజపు తొడుగు కణాలలో రుబిస్కో ఎక్కువగా ఉంటుంది. సో బండిల్ షీత్ సెల్ రిచ్ ఇన్ రుబిస్కో, కరెక్టే. C3 సైకిల్ ఇన్ బండిల్ షీత్ సెల్స్, ఎస్ కరెక్టే. సో బండిల్ షీత్ సెల్స్ రిచ్ ఇన్ PEP కార్బాక్సిలేజ్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. పుంజపు తొడుగు కణాలలో అధిక PEP కార్బాక్సిలేజ్ అనేది సరైనది కాదు. సో పుంజపు తొడుగు కణాలలో ఎక్కువగా ఉంటుంది అంటే రుబిస్కో ఎంజైమ్ ఉంటుంది, PEP ఏజ్ కాదు, రుబిస్కో ఉంటుంది. కాబట్టి సరికానిది అడిగినాడు ఇక్కడ క్వశ్చన్లో మనకు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది సరైనది. క్వశ్చన్ నెంబర్ 11. సో మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచం ఇచ్చినాడు. ఎమాస్కులేషన్, బ్యాగింగ్, రీబ్యాగింగ్. సో ఎమాస్కులేషన్ అంటే దీనిని మనకు తెలుగులో విపుంసీకరణ అంటారు. అయితే ఇక్కడ ఇంగ్లీష్ పదమే అలాగే ఇచ్చినాడు, తెలుగులో కూడా విపుంసీకరణ లేకుండా ఎమాస్కులేషన్ అని ఉంది. సో ఎమాస్కులేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ యాంథర్స్ ఫ్రమ్ ద ఫ్లవర్. పరాగకోశాలను పుష్పం నుంచి వేరు చేయడాన్ని విపుంసీకరణ, ఎమాస్కులేషన్ అంటాం. సో ఏ అనేది 2. అదేవిధంగా బ్యాగింగ్. బ్యాగింగ్ అంటే ఏమి? సో ఫ్లవర్కి బ్యాగ్, ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగ్ కవర్ చేసి ఉండడాన్ని బ్యాగింగ్ అంటాం. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే అన్వాంటెడ్ పొల్లెన్ గ్రెయిన్స్ రీచ్ కాకుండా స్టిగ్మాను కంట్రోల్ చేయవచ్చు. సో అప్పుడు బీకు 1 అవుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ స్టిగ్మా విత్ అన్వాంటెడ్ పొల్లెన్. సో కీలాగ్రమును అవాంఛనీయ పరాగరేణువుల సంపర్కాన్ని నిరోధించడం కోసం వాడతాం. ఇంకా రిమైనింగ్ C అనేది 3 అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. A2, B1, C3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ద స్కార్ ప్రెజెంట్ ఆన్ ద సీడ్ కోట్ ఈజ్ కాల్డ్. విత్తన కవచం మీద ఉండే మచ్చని ఏమంటారు? సో విత్తన కవచం మీద ఉండే మచ్చని ఏమంటారు అంటే మామూలుగా హైలం, విత్తుచార అంటాం. హైలం లేదా విత్తుచార అంటాం. సో ఇక్కడ బాహ్య బీజ కవచం అనేది టెస్టా అనేది అవుటర్ సీడ్ కోట్ లేయర్ అది. సో టెగ్మెన్ అంతర సీడ్ కోట్ లేయర్. సో మైక్రోపైల్ అనేది అబౌవ్ ద హైలం, ఇట్ ఈజ్ ఏ స్మాల్ పోర్ ఈజ్ కాల్డ్ యాజ్ మైక్రోపైల్. విత్తుచార పైన ఉండే చిన్న రంధ్రాన్ని అండద్వారము అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. అకార్డింగ్ టు ప్రెజర్ ఫ్లో హైపోథిసిస్, లోడింగ్ ఆఫ్ ద ఫ్లోయం సెట్స్ అప్
పీడన ప్రవాహ సిద్ధాంతం ప్రకారము పోషక కణజాలంలోనికి రవాణా చెందడం దేనిని చేర్చును? సో పీడన ప్రవాహ సిద్ధాంతం ప్రకారము పోషక కణజాలంలోకి సో నీరు అనేది ఏ విధంగా వెళ్తుంది అంటే ఇక్కడ వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే డిఫరెన్స్. ఎప్పుడైతే ఫ్లోయంలో లోడింగ్ అవుతుందో దెన్ ఇట్ షోస్ వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఇన్ బిట్వీన్ ద టూ రీజియన్స్. సో ఎగ్జైలంలో వాటర్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది, ఫ్లోయంలో వాటర్ పొటెన్షియల్ తక్కువగా ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్లో అంటే ఇక్కడ ఫ్లోయంలో లేదా ఫుడ్ మెటీరియల్లో గ్రేడియంట్ అనేది ఫామ్ అవుతుంది. సో అందువల్లనే మనకు ఇక్కడ లోడింగ్ అనేది జరుగుతుంది. అంటే పీడన ప్రవాహ సిద్ధాంతం ప్రకారము నీటి శక్మ ప్రవణత. సో నీటి ప్రవణతలో శక్మము. సో ప్రవణత అంటే తేడా. సో సరైన ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్. క్వశ్చన్ నెంబర్ 14. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? క్రింది వానిలో ఏ ప్రవచనము సరి అయినది? క్రింది వానిలో సరైన ప్రవచనం అడిగినాడు. సో పోషక కణజాల నారలు చాలా ఏకదళ బీజాలలో ఉండవు. ఫ్లోయం ఫైబర్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ మోస్ట్ మోనోకాట్స్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ప్రవచనము సరైనది అడిగినాడు. సో పోషక కణజాల నారలు ఏకదళ బీజాలలో ఉండవనేది సరైనది కాదు. పోషక మృదు కణజాలం చాలా ఏకదళ బీజాలలో ఉంటుంది. ఫ్లోయం పారెంకైమా ఆర్ ప్రెజెంట్ ఇన్ మోస్ట్ మోనోకాట్స్. సో కాదు. ఫ్లోయం ఫైబర్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ సెకండరీ ఫ్లోయం. సో ఇది కూడా కాదు. పోషక కణజాల నారలు ద్వితీయ పోషక కణజాలంలో ఉండవు. అదేవిధంగా పోషక కణజాల నారలు ప్రాథమిక పోషక కణజాలంలో ఉండవు అని ఉంది. ఇక్కడ ఉంటాయని ఉండాలి. సో ఇక్కడ ఇదేంటంటే ఫ్లోయం ఫైబర్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ప్రైమరీ ఫ్లోయం. సో ప్రైమరీ ఫ్లోయంలో ఉండవు. సరైన ప్రవచనం అడిగినాడు కాబట్టి సో పోషక కణజాల నారలు ప్రాథమిక పోషక కణజాలంలో ఉండవు. ప్రైమరీ ఫ్లోయంలో ఫ్లోయం ఫైబర్స్ అనేవి ఉండవు. ఫ్లోయం ఫైబర్స్ ఆర్ మేడప్ ఆఫ్ స్క్లెరెంకైమాటస్ టిష్యూస్. సో ఫ్లోయం ఫైబర్స్ ఆర్ మేడప్ ఆఫ్ స్క్లెరెంకైమాటస్ సెల్స్. దీస్ ఆర్ అబ్సెంట్ ఇన్ ద ప్రైమరీ ఫ్లోయం. ఇవి ప్రైమరీ ఫ్లోయంలో ఉండవు. బట్ ఫార్మ్డ్ ఇన్ సెకండరీ ఫ్లోయం. దే ఫౌండ్ ఇన్ సెకండరీ ఫ్లోయంలో ఉంటాయి కానీ ప్రైమరీ ఫ్లోయంలో ఉండవు అనేది సరైనది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 15. ఫ్రాంకియా ఫిక్సింగ్ ఆఫ్ నైట్రోజన్ అక్కర్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాన్ లెగ్యూమినస్ ప్లాంట్స్? దిగువ పేర్కొన్న లెగ్యూమ్ కాని మొక్కలలో దేనిలో ఫ్రాంకియా నత్రజని స్థాపన జరుపుతుంది? సో ఫ్రాంకియా ఎక్కడ ఉంటుందంటే అల్నస్. సో అల్నస్లో ఉంటుంది. సో అల్నస్ మొక్క అనేది ఇట్ ఈస్ బిలాంగ్స్ టు అంటే లెగ్యూమ్ ప్లాంట్ కాదు కానీ నత్రజని స్థాపన జరుగుతుంది. అల్నస్ ఇందులో ఉండేది ఫ్రాంకియా. క్వశ్చన్ నెంబర్ 16. స్పెషలైజ్డ్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఫామ్ త్రో ఫ్రాగ్మెంటేషన్ ఇన్. ముక్కలగుట ద్వారా ప్రత్యేకమైన ప్రత్యుత్పత్తి అవయవాలను ఏర్పరిచేది. సో ముక్కలు కావడం ద్వారా ప్రత్యుత్పత్తి అవయవాలను ఏర్పరిచేది ఎవరు అంటే మనకు యాంథోసిరస్ కాదు, మార్కెన్షియా. సో ఈ మార్కెన్షియాలో సో ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా ఇందులోనే జెమ్మా కప్స్ కూడా ఉన్నాయి. సో పైనస్ అనేది ఊగమి ఉంది అక్కడ. అదేవిధంగా టెరిడోఫైటాలో జైడోగామస్ ఊగమి, సెలజినెల్లా అనేది టెరిడోఫైటా ప్లాంట్. కాబట్టి ఇక్కడ సరైన ఆప్షన్ వచ్చేసి మార్కెన్షియా. క్వశ్చన్ నెంబర్ 17. హౌ మెనీ మియోటిక్ అండ్ మైటోటిక్ డివిజన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ 4 embryo sacs from 4 megaspore mother cells in monosporic embryo sac development? సో ఏక సిద్ధ బీజ పిండకోశ అభివృద్ధిలో 4 స్థూల సిద్ధ బీజ మాతృకణాల నుండి 4 పిండకోశాలను అభివృద్ధి చేయాలంటే ఎన్ని క్షయకరణ మరియు ఎన్ని సమవిభజనలు జరపాలి? సో ఎన్ని క్షయకరణ ఎన్ని సమవిభజనలు జరపాలి? మామూలుగా ఒక మైక్రోస్పోర్ మదర్ సెల్ నుంచి ఇవి ఫామ్ అయ్యేటప్పుడు ఒక మియాసిస్ అదేవిధంగా 2 మైటాసిస్లు జరుగుతాయి. సో ఆ లెక్కను చూసుకుంటే మనకు సరైన ఆప్షన్ వచ్చేసి 4th వన్. అంటే 2 మియాసిస్ 10 మైటాటిక్ డివిజన్స్ అనేది జరిగినప్పుడు మనకు 4 స్థూల సిద్ధ బీజ పాత్రకణాల నుంచి 4 పిండకోశాలు ఏర్పరచవచ్చు. అంటే 4 ఎంబ్రియో సాక్స్ను డెవలప్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. న్యూ సిస్టమాటిక్స్ ఇంట్రడ్యూస్డ్ బై సర్ జూలియన్ హక్స్లీ ఈజ్ ఆల్సో కాల్డ్. జూలియన్ హక్స్లీ చేసిన న్యూ సిస్టమాటిక్స్ను ఏమంటారు? సో జూలియన్ హక్స్లీ చేసినటువంటి న్యూ సిస్టమాటిక్స్ను
క్లాడిస్టిక్స్ సిస్టమాటిక్స్ అంటాం. క్లాడిస్టిక్స్ వర్గీకరణలు అంటాం. సో థర్డ్ ఆప్షన్ అనేది సరైనది. క్వశ్చన్ నెంబర్ 19. పర్భని క్రాంతి విచ్ ఈజ్ రెసిస్టెంట్ టు ఎల్లో మొజాయిక్ వైరస్ ఈజ్ ఏ వెరైటీ ఆఫ్. పసుపు పచ్చ మొజాయిక్ వ్యాధికి నిరోధకత చూపుతున్న పర్భని క్రాంతి ఏ పంట మొక్క? పర్భని క్రాంతి ఏ పంట మొక్క? సో ఇక్కడ చూసినప్పుడు పసుపు పచ్చ మొజాయిక్ వ్యాధికి నిరోధకత చూపుతున్నటువంటి పర్భని క్రాంతి అనేది ఇది ఇట్ షోస్ రెసిస్టెన్స్ టు ఎల్లో మొజాయిక్ వైరసెస్. సో బెండి, ఏబిల్ మాస్కస్ ఎస్కులెంటస్. సో బెండ అనేది సరైన ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 20. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ సెలెక్టెడ్ టు కన్స్ట్రక్ట్ ద ఫస్ట్ ఆర్డిఎన్ఏ బై ఇట్స్ ప్లాస్మిడ్. మొదటి ఆర్డిఎన్ఏ తయారీలో క్రింద పేర్కొన్న వాటిలో దేని ప్లాస్మిడ్ను ఎన్నుకున్నారు? సో ఆర్డిఎన్ఏ అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ తయారీలో దేని ప్లాస్మిడ్ని ఎంచుకున్నారు అంటే సాల్మొనెల్లా టైఫిమీరియం. సో సాల్మొనెల్లా అనే మైక్రో ఆర్గానిజం యొక్క ప్లాస్మిడ్ను యూజ్ చేసుకున్నారు. సో సరైన ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్. క్వశ్చన్ నెంబర్ 21. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో కాలం 1, కాలం 2 స్ప్రింగ్ వుడ్, ఆటమ్ వుడ్, హార్ట్ వుడ్, శాప్ వుడ్. సో కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఆస్కారం ఉంది ఇక్కడ. అన్ని వుడ్ అన్నీ ఉంది కాబట్టి వసంత దారువు, శరద్దారువు, అంతర్దారువు, రసదారువు ఇక మనం బాగా గుర్తించాలి. ఇక్కడ వచ్చేసి ఈ ఆప్షన్ కూడా చూసుకుంటే మనకు వసంత దారువు, ఈ వసంత దారువులో మనకు యాక్చువల్గా స్ప్రింగ్ వుడ్, ఈ స్ప్రింగ్ వుడ్ మనం ఎర్లీ వుడ్ అని కూడా అంటాం. ఇట్ షోస్ మోర్ నంబర్ ఆఫ్ xylem వెజల్స్ హ్యావింగ్ వైడర్ ల్యూమెన్స్. సో మోర్ నంబర్ ఆఫ్ xylem వెజల్స్ ఉండి వైడ్ ల్యూమెన్స్ ఉంటే అది స్ప్రింగ్ వుడ్. స్ప్రింగ్ వుడ్కి మరో పేరే ఎర్లీ వుడ్. అదేవిధంగా ఆటమ్ వుడ్ చూసుకున్నప్పుడు ఇట్ షోస్ దీన్ని మనం శరద్దారువు అంటాం. స్ప్రింగ్ వుడ్ని వసంత దారువు అంటాం, ఆటమ్ వుడ్ని శరద్దారువు అంటాం. ఇక్కడ శరద్దారువుని లేట్ వుడ్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఈ ఆటమ్ వుడ్లో లెస్ xylem వెజల్స్ హ్యావింగ్ నారో ల్యూమెన్స్ ఉన్నటువంటి ఈ xylem వెజల్స్ ఉంటాయి, అవి కూడా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా హార్ట్ వుడ్ని అంతర్దారువు అంటాం. ఇన్ ఓల్డర్ ట్రీస్ ద గ్రేటర్ పార్ట్ సెకండరీ xylem ఈజ్ డార్క్ బ్రౌన్ డ్యూ టు deposition of organic compounds like tannins, resins, oils, gums, aromatic and essential oils. సో ఇవన్నీ కూడా ఉండడం వల్ల డార్క్ బ్రౌన్లో కనిపిస్తుంది. సో దీస్ సబ్స్టెన్స్ మేక్ ఇట్ హార్డ్, డ్యూరబుల్ అండ్ రెసిస్టెన్స్ టు ద అటాక్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఇన్సెక్ట్స్. అంటే సూక్ష్మ జీవ నిరోధకతను చూపించేది ఏది అంటే అంతర్దారువు. ఎందుకంటే అక్కడంతా కూడా ద్వితీయ దారువులో మందమైన అంటే డార్క్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. ఎందుకంటే టానిన్స్, రెజిన్స్, గమ్స్, అరోమాటిక్ యాసిడ్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉండడం వల్ల అది అలా కనిపిస్తుంది. కాబట్టి నిండుగా ఫుల్గా ఉంటుంది, మైక్రో ఆర్గానిజమ్స్ని అది అటాక్ చేయనివ్వదు. అదేవిధంగా శాప్ వుడ్. సో శాప్ వుడ్ని రసదారువు అంటాం. ఇట్ ఈజ్ లైట్ కలర్ అండ్ ఇట్ కండక్ట్ వాటర్ అండ్ మినరల్స్. సో రసదారువు అనేది లైట్ కలర్లో ఉండి వాటర్ మినరల్స్ని అంటే నీరు మరియు ఖనిజ లవణాల రవాణాలో ఉపయోగపడుతుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకు సరైన ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇది ద కరెక్ట్ వన్. సో 1 3 2 1 3 4 4 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. Quiescence in the seeds can be removed by. Quiescence in the seeds can be removed by. విత్తనాలలో క్విసెన్స్ను తొలగించు పద్ధతి. సో విత్తనాలలో క్విసెన్స్ను తొలగించు పద్ధతి ఏది అంటే స్కారిఫికేషన్. విత్తనాలలో క్విసెన్స్ను తొలగించే పద్ధతి ఏది అంటే స్కారిఫికేషన్. సో స్కారిఫికేషన్ పద్ధతి ద్వారా విత్తనాలలో క్విసెన్స్ను రిమూవ్ చేయవచ్చు. ఇక్కడ క్విసెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఎ సీడ్ వెన్ ఇట్ ఈస్ అనబుల్ టు జెర్మినేట్. సో క్విసెన్స్ అంటే విత్తనములో సుప్తావస్థ స్థితి, విత్తనాలు మొలకెత్తలేవు బికాజ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అన్ఫేవరబుల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. బాహ్య కారకాల వల్ల విత్తనం మొలకెత్తకపోతే దానిని క్విసెన్స్ అంటాం. సో దీన్ని రిమూవ్ చేయడం కోసం స్కారిఫికేషన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఈ స్కారిఫికేషన్లో ఏం చేస్తామంటే
ఈ ఈ డార్మెన్సీ అనేది అంటే సుప్తావస్థ అనేది హార్డ్ సీడ్ కోడ్ వల్ల ఏర్పడితే, అంటే సీడ్ కోడ్ హార్డ్గా ఉండడం వల్ల విత్తనం సీడ్ కెనాట్ జెర్మినేట్. అలాంటప్పుడు దాన్ని ఏం చేస్తామంటే స్కారిఫికేషన్ ప్రాసెస్కి గురి చేస్తారు. హార్డ్ సీడ్ కోట్ ఈజ్ రప్చర్డ్ ఆర్ వీకెండ్ బై స్కారిఫికేషన్ ప్రాసెస్. ఈ హార్డ్ సీడ్ కోట్ను రప్చరింగ్ చేసి మెత్తగా ఇలా చేస్తారు, దాన్నే స్కారిఫికేషన్ అనవచ్చు. అదే స్ట్రాటిఫికేషన్ కూడా ఉంది, దాన్ని ప్రీ చిల్లింగ్ ట్రీట్మెంట్ అంటాం. ప్రీ చిల్లింగ్ ట్రీట్మెంట్. రైట్ వచ్చేసి ఫోటో పీరియాడిజం, కాంతి కాలావధి. ఇక్కడ మనకు ఈ కాంతి కాలావధిలో ద ఫ్లవరింగ్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ప్లాంట్స్ టు పీరియడ్స్ ఆఫ్ డే అండ్ నైట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఫోటో పీరియాడిజం. అంటే కాంతి కాలావధి అంటే అది డే అంటే పగలు రాత్రి ఏ కాంతి కాలానికి ఎక్కువ గురవుతుందో అది పుష్పించడానికి కారణమవుతుంది. దాన్ని కాంతి కాలావధి అంటున్నాం. వెర్నలైజేషన్ అనేది కూడా ఉంది ఇక్కడ. సో వెర్నలైజేషన్ అంటే ఏమి? ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఇండ్యూసింగ్ ఫ్లవరింగ్ ఇన్ ప్లాంట్స్ బై ప్రీ చిల్లింగ్ ట్రీట్మెంట్. అంటే ఇక్కడ శీతల అభిచర్య జరిపి త్వరగా పుష్పించేలా ప్రేరేపించడాన్ని మనము వెర్నలైజేషన్ అంటాం. తర్వాత బోల్టింగ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. బోల్టింగ్ అనేది సడన్లీ స్పాంటేనియస్లీ స్టెమ్ ఎలాంగేషన్ ఈజ్ అక్కర్ బిఫోర్ ఫ్లవరింగ్. ఇట్ ఈస్ కాజ్డ్ బై జిబ్బరెలిన్స్. సో పుష్పించే సమయంలో కాండం యొక్క పెరుగుదల పొడవు పెరగడాన్ని మనం బోల్టింగ్ అంటాం. అది జిబ్బరెలిన్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్ హార్మోన్ ఇన్ ప్లాంట్స్? మొక్కలలో స్ట్రెస్ హార్మోన్ అని పిలువబడేది ఏది? సో ఏదంటే అబ్సిసిక్ యాసిడ్ను స్ట్రెస్ హార్మోన్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 24. డూప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ కెన్ అక్కర్ అట్ విచ్ ఫేజ్? డిఎన్ఏ ప్రతికృతి ఏ దశలో జరుగుతుంది? సో డిఎన్ఏ ప్రతికృతి అంటే డిఎన్ఏ డబుల్ కావడం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ మనకు G1 G0 ఫేజ్, S ఫేజ్, G1, అదేవిధంగా M ఫేజ్ అని ఉంది. సో S ఫేజ్లో డిఎన్ఏ ప్రతికృతి అనేది జరుగుతుంది. S అంటే సింథసిస్, డిఎన్ఏ రెప్లికేషన్ అక్కడ జరుగుతుంది. కాబట్టి సరైన ఆప్షన్ సెకండ్ వన్. క్వశ్చన్ నెంబర్ 25. ఎకలాజికల్ అడాప్టేషన్ ఇన్ జీరోఫైట్స్ డస్ నాట్ ఇంక్లూడ్. క్రింది వానిలో ఎడారి మొక్కలలో ఆవరణ సంబంధిత అనుకూలనం కానిది గుర్తించమన్నాడు. డస్ నాట్ ఇంక్లూడ్. సో ఎడారి ప్లాంట్ అంటే డెజర్ట్ ప్లాంట్స్ లేదా జీరోఫైట్స్ అంటాం. సో సిలికేసియస్ ఎపిడర్మల్ సెల్స్, సిలికాయిత బాహ్యచర్మ కణాలు సరైనదే. దిగబడిన పత్రరంధ్రాలు, సంకన్ స్టొమాటా ఇది కూడా డెజర్ట్ క్యారెక్టరే. అదేవిధంగా వాతయుత కణజాలము ఏరెంకెమా టిష్యూస్. సో ఏరెంకెమా టిష్యూ అనేది హైడ్రోఫైట్స్లో కనిపిస్తుంది. కాబట్టి సరైన కానిది ఏది అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 26. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ బయోకెమికల్ అండ్ జెనెటిక్ వర్క్? ఈ క్రింది వానిలో జీవరసాయన మరియు జన్యు పరిశోధనలలో విస్తృతంగా ఉపయోగించేది. సో విస్తృతంగా ఉపయోగించేది ఏది అంటే ఇక్కడ మనకు క్లావిసెప్స్ మరియు న్యూరోస్పోరాలను మనకు ఎక్కువగా జన్యు రసాయన ప్రయోగాలలో ఉపయోగిస్తున్నారు. సో సరైన ఆప్షన్ థర్డ్ వన్. క్వశ్చన్ నెంబర్ 27. మినరల్ అయాన్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ రీమొబిలైజ్డ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్. ఖనిజ అయానులలో క్రింది వానిలో ఇది తప్ప మిగిలినవన్నీ తరచుగా చలిస్తూ ఉంటాయి. సో చలిస్తూ ఉంటాయి ఏది అంటే సల్ఫర్ అనేది చలించదు, ఇది తప్ప మిగతావన్నీ చలిస్తూ ఉంటాయి. సో సల్ఫరు, కాల్షియం అనేది స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సెల్, కణం యొక్క నిర్మాణాత్మక భాగాలు అవి. కాబట్టి సల్ఫరు మరియు కాల్షియంలు అంటే గంధకము మరియు కాల్షియంలు చలించవు. కాబట్టి సరైన ఆప్షన్ 2 అవుతుంది, మిగతావన్నీ చలిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 28. డిఎన్ఏ స్ట్రాండ్ సెపరేషన్ ఎంజైమ్. డిఎన్ఏ పోచలను వేరు చేసే ఎంజైమ్. సో డిఎన్ఏ పోచలను వేరు చేసే ఎంజైమ్ డిఎన్ఏ పాలిమరేజ్ ఉంది ఇక్కడ. సో డిఎన్ఏ పాలిమరేజ్ అనేది డిఎన్ఏ సింథసిస్లో పాల్గొంటుంది. ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ అనేది ఇది క్లీవేజ్లో అంటే క్లీవ్ చేయడంలో యూజ్ అవుతుంది. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్లో డిఎన్ఏ లైగేజ్ కూడా కాదు, ఇది అతికిస్తుంది. సో సరైన ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ డిఎన్ఏ హెలికేజ్. సో డిఎన్ఏ పోచలను వేరు చేసే ఎంజైమ్ డిఎన్ఏ హెలికేజ్. క్వశ్చన్ నెంబర్ 29. మ్యాథమెటికల్లీ గ్రోత్ రేట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. గణిత శాస్త్రపరముగా పెరుగుదల వ్యక్తం చేయు విధము. సో గణిత శాస్త్రపరంగా ఇక్కడ మనకు అంకగణిత పెరుగుదలలో
ఇది ఉంది. సో ఈ అంకగణిత ప్రకారము ఈ కణాల యొక్క పెరుగుదల అనేది LT = L0 + RT. ఇక్కడ గ్రోత్ రేట్స్ అనేది అరిథమెటిక్ గ్రోత్లో డెవలప్ అవుతుంది. సో ఓన్లీ వన్ డాటర్ సెల్ కంటిన్యూస్ టు డివైడ్. దట్ ఈజ్ ఎక్కడ అంటే ఈ అంకగణిత పద్ధతి అంటే మ్యాథమెటికల్లీ గ్రోత్లో ఇది చూస్తాం. ఆ ఫార్ములా LT = L0 + RT. ఇక్కడ LT అనేది లెంత్ అట్ టైం T, అంటే T కాలం వద్ద దాని యొక్క పొడవు. L0 అనేది లెంత్ అట్ టైం 0 కాలం వద్ద దాని యొక్క పొడవు. సో R అనేది గ్రోత్ రేట్, పెరుగుదల రేటు, రైట్. W1. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు రెండవది కూడా ఉంది, జ్యామితీయ పెరుగుదల. ఈ జ్యామితీయ పెరుగుదలలో W1 = W0 ERT. సో ఇక్కడ మనకు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటాం దీన్నే. సో ఇక్కడ మనకు సరైన ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 30. ఎగ్జాంపుల్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ యూజింగ్ మ్యూటేషన్. ఉత్పరివర్తనం ద్వారా అభివృద్ధి పరచిన సస్యాభివృద్ధికి ఉదాహరణ. సో ఉత్పరివర్తన ప్రజననం ద్వారా ఉదాహరణ అడిగినాడు. సో మ్యూటేషన్ ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఎల్లో మొజాయిక్ వైరస్ ఇన్ మూంగ్ బీన్. పెసలులో పసుపు పచ్చ మొజాయిక్ వ్యాధి నిరోధకత. ఇక్కడ మ్యూటేషన్ బ్రీడింగ్లో మూంగ్ బీన్ రెసిస్టెన్స్ టు ఎల్లో మొజాయిక్ వైరస్ అండ్ పౌడరీ మిల్యూ మరి ఇండ్యూస్డ్ బై మ్యూటేషన్స్ అని మనకు మెటీరియల్లో కూడా ఉంది. సో ఇక్కడ మనకు పెసలులో అంటే వ్యాధి నిరోధకతను పెంచడానికి దేనికి వ్యాధి నిరోధకత అంటే పసుపు పచ్చ మొజాయిక్ వైరస్, అదేవిధంగా బూడిద తెగులు, ఈ రెండింటికి వ్యాధి నిరోధకత చూపించే మొక్క పెసలను ఈ ఉత్పరివర్తన ప్రజననం ద్వారానే ఉత్పత్తి చేసినారు. సో సరైన ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 31. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినాడు. సో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్లో వెనలైజేషన్, ఎథపాన్, బోల్టింగ్, ప్లాస్టిసిటీ. సో వెనలైజేషన్ అంటే ప్రీ చిల్లింగ్ ట్రీట్మెంట్ టు ఇండ్యూస్ ఫ్లవరింగ్. అంటే పుష్పోత్పత్తిని ప్రేరేపించడానికి పూర్వ శీతలీకరణ విధానం ద్వారా పుష్పోత్పత్తిని ప్రేరేపించవచ్చు. సో ఏ అనేది ఫోర్త్ వన్ దాని మ్యాచింగ్. అదేవిధంగా ఎథపాన్ అనేది ఎథిలీన్ రిలీజింగ్ కెమికల్ ఫార్ములేషన్. సో ఎథిలీన్ ఉత్పత్తి చేసే రసాయన పదార్థమే ఎథపాన్, అంటే B3 అవుతుంది. అదేవిధంగా సి బోల్టింగ్, ఇందాకనే మనం చెప్పుకున్నాం. సి అనేది బోల్టింగ్, సడన్ ఎలాంగేషన్ ఆఫ్ ఇంటర్నోడ్స్, ఆకస్మిక కణపు మధ్యమాల పెరుగుదల. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిసిటీ. సో ప్లాస్టిసిటీ మీన్స్ ప్లాంట్స్ ఫాలో ఇన్ రెస్పాన్స్ టు ద ఎన్విరాన్మెంట్ టు ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. దిస్ అబిలిటీ ఈజ్ కాల్డ్ ప్లాస్టిసిటీ. అంటే బాహ్య వాతావరణ పెరుగుదలకు అనుగుణంగా మొక్క భాగాలలో వచ్చినటువంటి వివిధ రకాల మార్పులనే ప్లాస్టిసిటీ అంటాం. ఇక మనకు ప్లాస్టిసిటీకి భిన్న పత్రోత్పత్తి మంచి ఉదాహరణ హెట్రోఫిల్లీ ఇన్ కాటన్, కొరియాండర్ అండ్ లార్క్స్పర్. పత్తి, కొత్తిమీర, లార్క్స్పర్లలో మనకు భిన్న పత్రోత్పత్తి కనిపిస్తుంది. సో మొత్తానికి సరైన ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 32. అసర్షన్ అండ్ రీజన్. అసర్షన్, ద రైజ్ ఇన్ ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ లీడ్స్ టు రెస్పిరేటరీ క్లైమాక్టిక్. శ్వాసక్రియ రేటులో పెరుగుదల శ్వాసక్రియ క్లైమాక్టిక్ నాకు దారితీస్తుంది. రీజన్లో ఎథిలిన్ ఈజ్ ఎఫెక్టివ్ ఇన్ రైపనింగ్ ఫ్రూట్స్. ఎథిలిన్ పండ్ల పక్వానికి వచ్చటలో తోడ్పడును. సో పండ్ల పక్వానికి వచ్చడంలో శ్వాసక్రియ రేటులో పెరుగుదల శ్వాసక్రియ క్లైమాక్టిక్కు దారితీస్తుంది. సో ఇక్కడ ఆర్ సరైనవి, ఆర్ అనేది ఏకు సరైన వివరణ. శ్వాసక్రియ రేటు, సో దీన్ని రెస్పిరేటరీ క్లైమాక్టిక్ అంటాం. దీనికి రీజన్ ఎవరంటే ఎథిలిన్. సో శ్వాసక్రియ రేటును పెంచడం, దాన్నే క్లైమాక్టిక్ అంటాం. సరైన ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్. క్వశ్చన్ నెంబర్ 33. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో టైఫా, నింఫియా, సాల్వినియా, హైడ్రిల్లా. సో ఇచ్చి ఇక్కడ మనకు మ్యాచింగ్ చేయాలా. సో టైఫా అనేది ఏంటి? టైఫా, లిమ్నోఫిలా ఈ రెండు కూడా యాంఫీబియస్ ప్లాంట్స్, ఉభయచర మొక్క. టైఫాతో పాటు లిమ్నోఫిలా కూడా మనం చదువుకున్నాం. సో టైఫా, లిమ్నోఫిలా ఉభయచర మొక్క, యాంఫీబియస్ ప్లాంట్ A3. బి నింఫియా అనేది ఫోర్త్ ఆప్షన్ చూడండి. రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్, వేర్లు గల తేలియాడే పత్రాలు గల మొక్కలకు ఉదాహరణ నింఫియా. సో నింఫియా, నీలంబో, విక్టోరియా, రీజియా ఈ మూడు కూడా వాటికి మనం డిస్కస్ చేసుకున్నాం. సి అనేది సాల్వినియా. సో సాల్వినియా అనేది ఏంటంటే స్వేచ్ఛగా నీటిలో తేలియాడే మొక్కలు. సో
సో సాల్వినియాతో పాటు పిస్టియా, సాల్వినియా, లెమ్నా ఈ 3 కూడా ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్, స్వేచ్ఛగా తేలియాడే మొక్కలు. మిగిలింది హైడ్రిల్లా. సో హైడ్రిల్లా అనేది పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్క. సబ్మర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్ ఈజ్ హైడ్రిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫీచర్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ? ఈ క్రింది వాటిలో ఏది డిఎన్ఏ నిర్మాణానికి చెందని లక్షణము? ద పిచ్ ఈజ్ 5.6 మిల్లీమీటర్. దాని యొక్క దూరము 5.6. ఓకే, ప్రతి కుండలిలో 10 క్షార జతలు ఉండును. 10 బేస్ పేర్స్ ఇన్ ఈచ్ టర్న్. సో కరెక్ట్. సో ప్రతి 2 క్షార జతల మధ్య దూరము 0.34 నానోమీటర్. డిస్టెన్స్ బిట్వీన్ కన్సిక్యూటివ్ బేస్ పేర్స్ ఈజ్ 0.34 నానోమీటర్స్. హైడ్రోజన్ బాండ్స్ కన్ఫర్స్ స్టెబిలిటీ. హైడ్రోజన్ బంధాలు స్థిరత్వాన్ని ఇస్తాయి. ఇదన్నీ కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద రాంగ్ వన్. ద పిచ్ ఈజ్ 5.6 mm అనేది సో రాంగ్ స్టేట్మెంట్. వై? బికాస్ ద పిచ్ ఆఫ్ ద హెలిక్స్ ఈజ్ 3.4 నానోమీటర్. కుండలి పొడవు 3.4 నానోమీటర్ కాబట్టి ఫస్ట్ అనేది సరైనది కాదు. క్వశ్చన్ నెంబర్ 35. ట్రాన్స్జెనిక్ ప్లాంట్ రౌండ్ అప్ రెడీ సోయాబీన్స్ ఆర్ రెసిస్టెన్స్ టు? జన్యు పరివర్తన రౌండ్ అప్ రెడీ సోయాబీన్ ఈ క్రింది వానిలో దేని నిరోధకము? సో రౌండ్ అప్ రెడీ సోయాబీన్ అనేది ఇట్ ఈజ్ ఏ హెర్బిసైడ్, ఒక గుల్మ నాశనకారి. సో జన్యు పరివర్తన రౌండ్ అప్ రెడీ సోయాబీన్ అనేది ఒక గుల్మ నాశనకారి, హెర్బిసైడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. స్టామినోడ్ ఈజ్ ఏ? స్టామినోడ్ అనున్నది ఇదొక స్టెరైల్ స్టేమెన్నే స్టామినోడ్ అంటాం. సో వంధ్య కేసరాలు మనకు క్యాసియా అరికులేటా తంగేడులో మనకి ఇవి కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పారాసిటైజ్ ద టొబాకో ప్లాంట్? క్రింది వానిలో ఏది పొగాకు మొక్కలో కనబడే ప్రాణజీవి? సో పొగాకు మొక్కలో కనబడే ప్రాణజీవి మనం చదువుకునేది ఏంటంటే మెలోయిడిగైని ఇన్కాగ్నిషియా గురించి మనం చదువుకున్నాం. మెలోయిడిగైని ఇన్కాగ్నిషియా ఇట్ ఈజ్ ఏ నెమటోడ్. సో పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్ ఇన్ బయోటెక్నాలజీ అనే టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నాం. చీడ నిరోధక మెలోయిడిగైని ఇన్కాగ్నిషియా నెమటోడ్. సో క్వశ్చన్ నెంబర్ 38. రబ్బర్ డస్ నాట్ స్వెల్ ఇన్ వాటర్ డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్? క్రింది వానిలో ఏది జరగకపోవడం వలన నీటిలో రబ్బరు ఉబ్బదు? సో రబ్బరు ఉబ్బాలి అంటే నీటిని పీల్చుకోవాలి. సో నీటిని పీల్చుకోవడాన్ని మనకు దాన్ని నిపానము అంటాం, ఇంబిబిషన్. సో కణద్రవ్య సంకోచము అదైతే వాటర్ని కోల్పోతుంది, నీటిని కోల్పోతే కణద్రవ్య సంకోచం ప్లాస్మలైసిస్ అంటాం. ద్రవాభిసరణలో ప్లాస్మా త్వచం ద్వారా నీరు అంటే ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా వాటర్ మూవ్మెంట్ జరుగుతుంది, దాన్ని ద్రవాభిసరణం అంటాం. ఇక్కడ రబ్బర్ అన్నాడు కాబట్టి ప్లాస్మా మెంబ్రేన్ ఉండదు. సో కాబట్టి ఇంబిబిషన్ అనేది సరైనది, డిఫ్యూజన్ కాదు. క్వశ్చన్ నెంబర్ 39. సల్ఫర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఫర్ ఆప్టిమమ్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ ఇన్? వేటిలో యుక్తతమ పెరుగుదలకు మరియు ఉత్పాదకతకు సల్ఫర్ ముఖ్య పోషకం? సో ఎక్కడ అంటే చమురు విత్తన పంటలలో, ఆయిల్ సీడ్ క్రాప్స్లలో యుక్తతమ పెరుగుదల మరియు ఉత్పాదకతకు సల్ఫర్ ముఖ్య పోషకంగా ఉపయోగిస్తుంది. చివరగా క్వశ్చన్ నెంబర్ 40. డిస్జెనిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్? వీటి యొక్క అధ్యయనాన్ని డిస్జెనిక్స్ అందరు. సో డిస్జెనిక్స్ అనగా సో ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కాదు, మానవ పరిణామము, మానవ తెగ అభివృద్ధి కాదు, క్రోమోజోమ్స్ ఉత్పరివర్తనలు కాదు, అదేవిధంగా మానవ జాతి యొక్క అవాంఛనీయ ప్రయత్నాలు మరియు వాటిని కలిగిస్తున్న జన్యువులు. సో అన్డిజరబుల్ ట్రైల్స్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ అండ్ జీన్స్ కాజింగ్ దెమ్, దీన్ని మనము డిస్జెనిక్స్ అంటాం. సో దీంతో మనకు బాట్ని సంబంధించిన 40 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇది నాకు తెలియజేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.